స్టాచ్యూలా ఉంచుకోండి ఒక ఆర్చ్, ఏనుగులు, పులులు, కన్నులు, మృగాలు, జింకలు అని చెప్పి మొదటగా ఎంట్రీ ఇవ్వగానే ఇలా అయితే ఉందన్నమాట. మనకి చాలా మంది పిల్లలు చూడండి పార్క్ అయితే వచ్చారు. వాళ్ళు స్కూల్ యూనిఫామ్స్ తోనే వచ్చారు అనమాట. చూసుకోండి వాళ్ళ టీచర్ అనుకుంటా, టీచర్ అందరినీ తీసుకొచ్చినట్టున్నారు మొత్తం పిల్లల్ని. ఎంత ఉత్సాహంగా ఉన్నారు. మొత్తం చూసేసినారా? పార్క్ అని చూసేసినారా? ఏ నచ్చినాయి మీకు పార్క్ లో? అన్ని ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి ఇంకా? మీకు బాగా నచ్చింది ఏంటి అందులో? లోపల ఏం బాగా నచ్చాయి మీకు? అన్ని చూసేసినారు మొత్తం? అన్ని నచ్చినాయి మీకు? మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చినారు? మిమ్మల్ని ఎవరు? మీ స్కూల్ టీచర్ తీసుకొచ్చారు. ఏ సార్ తీసుకొచ్చారు? సత్తికొండ తీసుకొచ్చినారా? సో మనమైతే స్కూల్ పిల్లల్ని అడిగినామన్నమాట మీకు ఏం నచ్చినాయి ఎలా ఉందని. వాళ్ళని అయితే వాళ్ళ స్కూల్ టీచర్ తీసుకొచ్చిండ్రంట. ఈరోజు సండే కదా, వాళ్ళ టీచర్ చూడండి స్కూల్ టైంలో పాఠాలు చెప్తూ స్కూల్ హాలిడేస్లో ఇలాంటి విహారయాత్ర కూడా తీసుకొస్తున్నారు సార్. మనమైతే ఇప్పుడైతే చూసినా చూడండి మొత్తం పార్క్ మ్యాప్ అంతా ఇక్కడ ఉందన్నమాట. పార్క్లో ఎక్కడ ఏముంది ఏంటి అని అయితే చూడొచ్చు. మనమైతే చూడండి పార్క్ అయితే అవుట్లుక్ మొత్తం మీకు మ్యాప్లో చూపిస్తున్నా. ఈ పార్క్ మొత్తం 380 ఎకరాల్లో విస్తరించబడిందంట. ఇది అప్పుడు 1963లో అప్పటి మన ప్రధాని నెహ్రూ గారి పేరు మీద అయితే దీన్ని అయితే స్థాపించారు. ఇప్పుడైతే ఇది తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంది. చూడొచ్చు మనం పార్క్ లో ఎక్కడెక్కడ ఏముంటే మీకైతే వాబీ మ్యాప్ లో అయితే మీకు చూపిస్తున్నా. మనం చూసినట్టయితే ఆ చుట్టూ తిరగడానికి ఒక చిన్నపాటి ట్రైన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మనం అయితే ట్రైన్ టికెట్ తీసుకొని ఆ ట్రైన్ లో కూర్చుంటే అది మొత్తం పార్క్ చుట్టూ తిప్పేస్తారు అనమాట. ఆ అవైలబిలిటీ కూడా ఉంది. చూడొచ్చు మనమైతే ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి మనమైతే నడిచి తిరిగేద్దాం, మొత్తం అన్ని అయితే కవర్ చేసేద్దాం. చూడొచ్చు చాలా ఎండ ఉంది కానీ చుట్టూ చెట్లు ఉండడం వల్ల చాలా నీడగా అయితే అనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ కూర్చోడానికి అయితే చెట్టు కింద ఒక చిన్న మండపంలో ఏర్పాటు చేశారు. ఆ మండపాన్ని కూడా మంచి పెయింట్స్ తో డిజైన్ చేశారు. చూడవచ్చు మీరైతే ఏనుగులు, పులులు, సింహాలు అని చెప్పి బాగా అయితే పిక్చర్ అయితే బాగా వేసారు. చూడండి మొత్తం ఒక అడవి వాతావరణం కనిపించేటట్టు అయితే ఉందన్నమాట. ఇక్కడ పార్క్ వాతావరణం కనిపించేటట్టు చాలా మంది అయితే సేద తీరుతున్నారు. అంటే చాలా ఎక్కువ స్పేస్, 380 ఎకరాలు అనుకుంటే చూడండి ఎంత పెద్ద స్పేస్ కదా. సో అది నడుచుకుంటే అది కొంత తిరుగుతూ ఉంటే కొంత అలసట అయితే వస్తుంది. సో కొంతమంది అయితే కూర్చోన్నారు చూడండి కొంత దూరం అయితే తిరిగి. మధ్యలో మనకి దాహం వేసిన ఆకలి వేసిన జూ పార్క్ మధ్యలో ఇలాంటి ఫుడ్ కోర్ట్లు అయితే ఉన్నాయన్నమాట. పార్క్ చుట్టూ తిరగాలంటే ట్రైన్స్, బ్యాటరీ వెహికల్సే కాదు ఈ బ్యాటరీ సైకిల్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఈ బ్యాటరీ సైకిల్స్ అంతా 1 అవర్కి 100 రూపీస్ అంట. 100 రూపీస్ చార్జ్ చేసుకొని మనమైతే ఈ పార్క్ అంతా సైకిల్ మీద అయితే మనం తిరిగేయచ్చు. చూడండి బ్యాటరీ వెహికల్స్ అయితే వచ్చినాయి. లయన్ కింగ్ సినిమా చూపిస్తారు కాకపోతే దానిలో అయితే ఉంది. చూడొచ్చు ఆ సింపాజీని చూడడానికి చాలా మంది అయితే చదువుతూ ఉన్నారు. సింపాజీ చదువుతూ ఉన్నారు. పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు. దాంట్లో నీటి నుంచి అయితే కష్టపడుతుంది. చూడొచ్చు మనం చుట్టూ వాటర్ లో తాబేళ్ళు ఉన్నాయి. చూడండి వాటర్ నుంచి పైకి ఎక్కడానికి కష్టపడుతుంది. దానికి మన భాష వస్తే బాగుండేది మాట్లాడేది. పిల్లలందరూ ఆడుకుంటున్నారు వచ్చి. చూడండి మంచి ఉషా ఉంది కోతి. చూడొచ్చు మనం సింహం జూ లాగే దానికి కూడా మంచి వ్యూ ఉంది. మంచిగా ఆడుకుంటుంది. దాని గ్రౌండ్ అనుకుంటా, దాని 10 అనుకుంటా మొత్తం తిరిగేస్తా ఉంది. చూడండి ఇది చిన్నపాటి ఖోఖో ఆడేసుకుంటుంది. చూడొచ్చు మనం బాగుంటుంది. దాని జూ చూడండి సింహంలా ఉంది. మంచిగైతే ఎవరైనా సరే ఫుడ్ కూడా తెచ్చుకుని ఉంటే ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మనం ఫుడ్ చూడండి. ఫ్యామిలీస్ అనుకుంటా నీట్గా ఇక్కడ ఉండడానికి తగ్గట్టుగా బెడ్షీట్ గట్టి తెచ్చుకుని అక్కడైతే ఫుడ్ వడ్డించుకొని తింటున్నారు. చూడండి ప్లేస్ ఎంత బాగుంది కదా వ్యూ. రోడ్డు అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద వృక్షాలే ఉన్నాయి. చెట్లు కూడా కాదు వృక్షాలు ఎంత నీడనిస్తున్నాయి కదా. చూడండి ఇక్కడ పార్క్ మధ్యలో వాటర్ సెటప్ చాలా బాగుంది కదా. మధ్యలో నుంచి వాటర్ అయితే ఒక షేప్ లో అయితే పైకి వస్తుంది. బటర్ఫ్లై సింబల్ అయితే మొత్తం స్టాచ్యూ అంతా చూపించట్టు అండి. బాగుంది ఇక్కడ సినారీ అయితే. ఫొటోస్ గట్ట దిగడానికి బాగా దీన్ని అయితే డెకరేట్ చేసిండు కలర్స్ తో గట్ట.
లోపల అయితే బటర్ఫ్లైస్ ఉంటాయేమో, బట్ లాక్ చేసి ఇచ్చిండు. లోపల ఏముంటాయి మన అయితే తెలియదు, లాక్ అయితే వేసిండు. చూడొచ్చు మనం. మొత్తం ఆర్చ్ అయితే బాగుంది, ఇక్కడ ఫొటోస్ గట్రా దిగడానికి చూసుకోవచ్చు మనం. చూడండి, అదే ఒక పెద్ద పులి, బెంగాల్ టైగర్ లా ఉంది. చూడొచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో. చూడొచ్చు మనం. నిద్రపోతుంది. నేను వచ్చినా తెలిసినట్లేదు దానికి. ముందు చెప్పుంటే బాగుండేదేమో, నా కోసం నేను లేచి తిరిగేదేమో. బట్ ఈరోజు అయితే పడుకుంది. నన్ను అయితే డిస్టర్బ్ చేయకుండా పోదాం మా ముందుకైతే. చూడొచ్చు మనం చిరత పులి. చూడండి ఎంత నీట్గా కమ్మగా చూడటానికి. దాని పులి చెరలు చూడండి ఎలా ఉన్నాయో. సినిమాలో చూపించే విధంగా గట్టిగా ముక్కలు కలిసినట్టుంది. చూడండి, ఇది పెద్ద పులి. ఇది మనకి దూరంగా ఉంది, సైలెంట్ గా ఉంది. దాని స్వభావం చూపించట్లేదు. చూడండి, ప్రశాంత్ సేద తీరుతా ఉంది. ఎవరు కొంచెం చూడండి, ఇది ఎంత పెద్దగా కనిపిస్తుందో చూడండి. అటు ఇటు తిరుగుకుంటూ ఎంత పెద్దగా ఉంది కదా. అది చాలా దూరంగా తిరుగుతుంది మనకి. అది లోపల కొంత మనకైతే ప్రవేశం నిషిద్ధమంట. చూడండి, అమ్మో అంత దూరంగా ఉంటేనే చూడడానికి భయం అవుతుంది. ఇంకా దగ్గరగా ఉంటే ఇంకా అంతే హడల్. చూడండి, అది ఎంత పెద్దగా ఉంది. ట్రైన్ మీద అయితే పోతున్నారు. అంటే మొత్తం తిరగకుండా చూసేయచ్చు అనమాట. మనం ఒక లుక్ చేసుకుంటూ ట్రైన్ లో కూర్చొని. చూడండి, ఇక్కడ అవన్నీ నక్కలు ఉన్నాయి. చూడండి, నక్కలు చూడండి మంచి యాక్టివ్గా ఉన్నాయి. ఇవైతే మాత్రం చూడొచ్చు మనం. చాలా మంది ఫోటోస్ తీసుకుంటాం. చూడండి, రెండు దాని వెనకెత్తలు. ఇది చుట్టూ అయితే ఒక రౌండ్ వేస్తున్నాయి. అయ్యో మమ్మల్ని చూడండి చాలా మంది వచ్చారు బాబు, వాళ్ళు మేము కూడా చూసేయాలని. చూడండి, బాగున్నాయి కదా. మొత్తం నక్కలే ఇవి. చూస్తూ ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడానికి ఇవైతే మధ్య మధ్యలో పెట్టారనమాట. ఈ మ్యాప్ లొకేషన్ పాయింట్స్ అయితే. ఈ మ్యాప్ లొకేషన్ పాయింట్స్ చూసుకుంటూ మనం అయితే ముందుకు పోవచ్చు. ఈ రూట్లో ఏనుగు, నెమలి, సఫారీ ఉన్నాయంట. పోదాం మనమైతే. మురిగి అంట. మనం ఇవన్నీ కోడ్లేని. ఇదంతా సెక్షన్ అంతా మనకి. ఇంట్లో పెంచుకున్న కోళ్ళు ఇవన్నీ. చూడండి, ఇవన్నీ పెట్టాలనుకుంటా. మన ఇంట్లో మన ఊర్లో ఎలా అయితే ఉంటే అవే ఇక్కడ పెట్టాడు. చూడండి, ఇవన్నీ కోళ్ళే. చూడండి, కొత్త రకాల కోళ్ళు అయితే వచ్చినాయి. ఇవి బంగారపు వర్ణపు కోళ్ళు అంటే ఇవి. చూడండి, ఇవి చూడండి. ఈ కోళ్ళు మనం ఎప్పుడు చూడలేదు. ఈ పాత్ర ఇవి చూడండి, ఇది ఒక రకమైన నెమలు. తెల్లగా ఉన్నాయి ఇవి. చూడొచ్చు, నెమలు మనం ఎప్పుడు చూడకపోయింటాం. శాతవర్ణ నెమలంట. శాతవర్ణ నెమలు అంటే ఇవి. చూడండి, చూడడానికి అయితే అందంగా ఉన్నాయి. ఇవి అయితే వాటితో టెంపర్ చేసుకుంటే అమ్మో చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, ఈ కలర్ లో మొత్తం వైట్ కలర్ లో. పికాక్ అంటే పికాక్ లా ఉంది ఇది. దీన్ని వర్ణించడానికి మాటలు కూడా లేవు నా దగ్గర అయితే. అంత బాగుంది నెమలు అయితే. క్యూట్ గా దాంట్లో తలపైన చూడండి. చూసినట్లయితే తలపైన 3 ఇలా కొమ్మలు వచ్చి నీట్గా ఉందో. బ్యూటీగా చూడొచ్చు మనం. ప్యాంపక్స్ అనుకుంటా ఈ నెమలి, ఆ నెమలి. అదేవో మాట్లాడుకుంటున్నాయి, కష్టకాలు అనుకుంటా. చూడొచ్చు మనం. వాటి అవి అయితే ఉన్నాయి. మొత్తం అయితే 3 ఏనుగులు ఉన్నాయి కదా మనకి. వాటికైతే పచ్చగడ్డి పెట్టినట్టున్నారు. పచ్చగడ్డి తింటా ఉన్నాయి. ఇవన్నీ ఏనుగులు శాకాహారులు కదా, సో శాకాహారాన్ని తింటా ఉన్నాయి. అవి పెద్ద తొండాలు, పెద్ద చెవులు. వీటికి కూడా వీటి జన్న కూడా ఉండేది. పాట పాడుతుంది, ఏనుగులు చూసుకుంటూ పాడుతుంది పాప.
మనం. పాప సంతోషంతో పాట పాడుతుంది ఎనిమిది చూసుకుంటూ. పాప స్కూల్లో క్లాస్ ఫస్ట్ అనుకుంటా. ఆ పద్యాన్ని అయితే నీట్ గా పాడుతుంది. సూపర్ కదా, చాలా బాగా పాడింది ఆ పాప అయితే పాట. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. బాగా పాడావు. ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? అవునా. అయితే సఫర్ రైడ్కి వచ్చేసినాం. సఫర్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి ప్రైస్ అనమాట, టికెట్ ప్రైస్ అని చెప్తుంది. భారీ బందోబస్తు అయితే మనకు ఉందన్నమాట. చూసుకోవచ్చు మనం అయితే. ఇదిగోండి గేట్ అయితే ఓపెన్ అవుతా ఉంది. గేట్ ఓపెన్ అయినాక మనకైతే లోపల ఎంట్రీ అనమాట. ఇలా గేట్ ఓపెన్ అయినాక మన వాహనం అయితే ముందుకు పోతుంది. మొత్తం అడివే చూడండి. సిమెంట్ రోడ్లతో చుట్టూ చెట్లు అన్నీ అయితే ఉన్నాయి. ఇందులో అడవి కదా, అన్ని జంతువులు ఫ్రీగా ఉంటాయి అన్నమాట. మనం సఫారీ రైడ్ తో మనమైతే కంప్లీట్ గా చూసేయచ్చు. అక్కడ సింహాలు పడుకొని ఉన్నాయి. మనమైతే వెహికల్ పోతుంది చూడండి. మనమైతే వెహికల్ లోపల బస్సులో ఎంత చక్కగా నిద్రపోతుంది. ఇది వామ్మో ఎంత పెద్దగా ఉంది కదా. చూడొచ్చు, దగ్గర నుంచి చూపిస్తుంది మీకైతే చూడండి ఎంత దగ్గరగా ఉంది అసలు. వామ్మో, చూడండి దాహం వేస్తే తాగడానికి నీరు కూడా ఉన్నాయి. ఎంత పెద్దగా ఉంది తెలుసా. నాకు తెలుసా అయితే 8 అడుగుల దగ్గర ఉంటది. ఆ తాగు చూడండి, ఆ పళ్ళు చూడండి, ఆ జుగు చూడండి. అదైతే ప్రస్తుతానికి అయితే నిద్రపోతుంది. ఒక్కసారి నిద్ర లేచి అది అరిస్తే ఎంత గట్టిగా గాండ్రంగా ఉంటది కదా. చూడొచ్చు మనం. వామ్మో, స్లీప్ లోనే అంత భయంకరంగా మనకైతే కనిపిస్తుంది. అసలు వితౌట్ స్లీపింగ్ ఎలా ఉంటుందో మనం చూసుకోవచ్చు. అసలు లేస్తే అది దానికి దాహం వేసి తాగడానికి వాటర్ కూడా ఉన్నాయి అక్కడ మనకి. సేద తీరడానికి ఒక దానికైతే డెన్ అయితే ఉందన్నమాట. ఇదైతే బయటకు వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది. చుట్టూ అడవి కదా ఇదంతా చూసుకోవచ్చు మనం. ప్రస్తుతానికి అయితే పడుకొని ఉంది. దానికైతే టాటా చెప్పేద్దాం. బాయ్ బాయ్ సింహం. మనం అయితే ముందుకు పోతున్నాం. ఎమ్మెల్యే ఎంత బాగుంది కదా ఇది. జంతువులు చూడండి, ఇవన్నీ ఎంత ఓపెన్ గా తిరుగుతున్నాయి. అవునండి, అక్కడ సింహాలు ఉన్నాయి కదా. ఆకలి అయితే మరి తినవా ఇవి? వీటిని తినేవా వచ్చి సింహాలు వచ్చి తినేస్తాయా? మరి ఎంత ఫ్రీగా వదిలేరు కదా వీటిని. చూడొచ్చు, జంగిల్లోనే సఫారీ చేస్తున్నాం. సో దీని పేరే సఫారీ రైడ్. అంటే జంగిల్లోనే ఒక రైడ్ అనమాట. అన్ని మనకైతే మొత్తం అన్ని డోర్స్ వేసి ఉన్నాయి ఈ బస్సులో అయితే. మనకి ఏ ప్రాబ్లము ఉండదు, వాటి నుంచి మనకి ఎటువంటి హాని ఉండదు అనమాట. సో మనమైతే ఈ రైడ్లో అయితే పోతున్నాం. చుట్టూ అడవే, ఏ జంతువు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, చూసుకుంటూ పోతున్నాం అనమాట. మనమైతే చూడొచ్చు దారి కట్టంగా చుట్టూ అయితే రోడ్లు అయితే ఉన్నాయి. అలా వెహికల్స్ ఉన్నాయి అనమాట. చూడవచ్చు. ఇది ఇంకో గేట్ అయితే వచ్చింది. వీళ్ళు కూడా సెక్యూరిటీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు కూడా ఫుల్ రెస్క్యూ అనమాట. వాళ్ళకి ఏమైతే వాళ్ళకి కూడా తెలియదు కదా. చూడండి చుట్టూ గేట్లు అయితే ఉన్నాయన్నమాట. గేట్ల లోపల వాళ్ళైతే బందీల్లో ఉన్నారు. బెంగాల్ టైగర్ మనం చూడొచ్చు. పెద్దగా ఉంది కదా, పెద్ద పులి. వామ్మో, ఓపెన్ లో ఉంది, ఓపెన్ ప్లేస్ లో ఇది చూడొచ్చు మనం. ఎంత నీట్ గా ఉంది కదా. రోడ్డుకి దగ్గరగా మిడిల్ లో ఏదైతే ఉంది ఇది చూడొచ్చు. ఇది ఇంకో టైగర్. ఇది చూడండి, జూలో అయితే ఉంది. మనం చూస్తా ఉంది. చూడొచ్చు మనం. వాటికి భయం లేదు, మనకి భయం లేదు. మనం అయితే దగ్గరగా చూస్తున్నట్టు ఫీల్ చూడండి. బాగుంది కదా చూడండి. చాలా నాకైతే సఫారీ రైడ్ 80 రూపీస్ వర్త్ అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేసేది. ఇప్పటికైతే అన్ని టైగర్స్ అయితే మనకు కనిపించింది చూడండి. అంత నీట్ గా దగ్గరగా రోడ్డు మధ్యలో అయితే కనిపిస్తున్నాయి మనకైతే. మాత్రం చూడొచ్చు. రోడ్డు గుండా మన బస్సు అయితే ముందుకు పోతా ఉంది. చుట్టూ మనకైతే ఇది అడవి కదా, అడవి చుట్టూ ఫెన్సింగ్స్ అయితే వేసారనమాట. చూడండి చుట్టూ గోడలు ఇవన్నీ ఉన్నాయి.
ఫినిషింగ్స్ అన్ని 380 ఎకరాలు కదా, ఇది మనం ముందే మాట్లాడుకున్నాం. ఆ 380 ఎకరాలు ఇదంతా విస్తరించి పెట్టారు. ఇవైతే కొన్ని ఓపెన్ ప్లేసెస్ లో ఉన్నాయి, కొన్ని అయితే వాటికి లోపల అయితే డెన్ అయితే ఉన్నాయి అనమాట. చూడొచ్చు మనం. చూడండి, గోడ కానుకొని అయితే పడుకుని ఉంది. ఇదైతే చూడొచ్చు మనం. విండో लगाओ. మొత్తం కొండలు, గుట్టలు, రాళ్ళు, చెట్లు, చిన్నపాటి అడవిని అయితే క్రియేట్ చేశారు ఈ పార్క్ లో. అడవి గుండా మనమైతే మన ప్రయాణాన్ని బస్సులో కొనసాగిస్తూ ఉన్నాం. చూడండి, అప్ డౌన్స్ అలా ఉన్నాయి. రియల్ కొండ కూడా ఇలా ఉండొచ్చు. రియల్ కొండ ఏంటంటే దట్టమైన అరణ్యం ఉంటుంది. ఇలా కొంచెం తక్కువ చెట్లు మొక్కలు అయితే నాకు కనిపిస్తున్నాయి. ఒక అరణ్యంలా కాకుండా తక్కువ అయితే ఉంది. చూడొచ్చు మనం. ఈ జంతువులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. పర్టికులర్ గా మొత్తం ప్లేస్ దాందే కాబట్టి ఎక్కడైతే అక్కడ ఉంటాయి అనమాట. మన రోడ్డు గుండా పోతూ అవి మనకు కనిపిస్తే మనమైతే వీడియోస్ గట్రా తీస్తున్నాం, చూస్తున్నాం. అదైతే మనం చూడొచ్చు. ప్రతి దగ్గర ఇన్ అవుతా ఉన్నప్పుడు ఈ గేట్స్ అయితే ఉన్నాయన్నమాట. మొదటి గేట్ ఓపెన్ చేసినాకనే రెండో గేట్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యేలా దీన్ని పెట్టినట్టున్నారు. చూడొచ్చు మనం. ఘాట్ రోడ్ లాగా చుట్టూ తిరిగిపోతున్నాం మనం. అంటే కొండపైన ఇదంతా క్రియేట్ చేశారు కాబట్టి ఇట్లా రోడ్లు కూడా అలానే వేసారు. మీరు చూడొచ్చు, బస్సులు అయితే ఎలా తిరుగుతూ ఉంది. డ్రైవర్ మెచ్చుకోవచ్చు. అంటే ఘాట్ రోడ్లలో మనం తిరుపతి వెళ్తాం, అక్కడ ఘాట్ రోడ్లు ఎలా అయితే ఉంటాయో అట్లా ఉంది. ఏదో మళ్ళీ పార్క్ లాగా చూడండి. మళ్ళీ ఏమైనా కావాలంటే ప్లేసెస్కి అయితే వచ్చినాం మనం. అయితే చూడొచ్చు. ఇలా అడవిలో ఉండే అడవిని మళ్ళీ చూడవచ్చు మనం. దానికి క్రియేట్ చేశారు చిన్న చిన్న గొంతులు, వాటర్, ఫుడ్ కూడా అక్కడ చిన్నగా పెట్టారు. చూడండి, అడవిలో జింకలు చూడండి. ఇదంతా అడవి, అదే జింకలు గట్రా మనకు కనిపిస్తున్నాయి. తిరుగుతూ ఏం అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏదైతే లోపల బంది పెట్టేశారు, దాన్ని అయితే లోపల పెట్టేశారు. వాటికి కూడా లోపల గుంతలు ఉన్నాయి, వాటర్ తాగడానికి గట్రా. చూడండి, మస్తు ఒకసారి ఉంది అది అసలు. పైనకి ఎక్కేస్తుంది గాలి పైకి కూడా. వామ్మో, చూడండి ఎంత హైట్ అసలు. అది నాకు 20 feet పైన ఉంటుంది. 15 feet నుంచి 20 feet వరకు ఉంటుంది. చూడండి, అది మొత్తం ఎక్కేసింది. అది ఆ ఫీట్ అంతా హైట్ అంతా ఎక్కేసింది. అది దిగట్లేదు. అది అందుకే అంటారు ఎలుగు బంటులతో జాగ్రత్త అని చెప్పి. ఎంత బాగా చెట్లు ఎక్కేస్తున్నాయి చూడండి. చెట్టు దీన్నే ఎక్కేసిందంటే చెట్లు ఇంకెంత బాగా ఎక్కుతాయి కదా. చూడండి, ఇంకా పైన దిగట్లేదు దాని గోల్డ్తో. వామ్మో, చూడండి, దాన్ని యూజ్ చేస్తుంది, పైకి ఎక్కేసింది. ఎప్పుడు కిందకి దిగుతాం మరి. చూడండి, ఆ జాలిని యూజ్ చేసి కిందకి ఈజీ దిగుతుంది. చూడొచ్చు. అమ్మో, ఇక్కడ బాగా ప్రాక్టీస్ అయినట్టుంది. దాన్ని ఎక్కడ ఉంది ఇక్కడ చక్కగా ఆడుకుంటుంది అసలు. ఆపోజిట్ యాంగిల్ చూడండి. వామ్మో, కాళ్ళతో గోళ్ళతో. అయ్యో, ఏం టాలెంటెడ్ అసలు. అది చూడొచ్చు, బాగా అలవాటు ప్రాక్టీస్ అయినట్టుంది. చూడండి, ఏ యాంగిల్, రకరకాల యాంగిల్ అది ట్రై చేస్తుంది. అది ఏదో ఫైటింగ్ చేసుకుంటున్నారు, రెండు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలుస్తారో మరి. మనం కోడి పందాలు చూస్తాం, అలాగే మేకలు, గొర్రెలు కొట్లాటలు పోటీలు గట్రా చూస్తాం. ఇది చూడండి, డియర్ కొట్లాటలు అనమాట. ఈ జింకల కొట్లాటలు. వామ్మో, అటు కొమ్ములతో అయితే ఫైటింగ్ చేస్తున్నాయి. ఏది గెలుస్తుంది మరి మనకైతే తెలియదు, కానీ మన డ్రైవర్ అనేది మూవ్ చేస్తున్నాడు. ఏ జంతువు నాకైతే తెలియదు, కానీ అయితే చక్కగా కమ్మగా దాని మేత అయితే తినేసుకుంటూ ఉంటుంది. పెద్ద అయితే ఉందన్నమాట, మేత వేసినట్టు ఇక్కడ అది తినేసుకుంటుంది. ఇదైతే తెలుస్తుంది మన దగ్గరికి. కింద అవగానే వెహికల్ ఇట్లా ఆటోమేటిక్గా దీన్ని అయితే తెరిచారు. సో గేట్ తెరవగానే రెండు గేట్లు ఇంకో ఆయన ఉంటాడు, ఆ గేట్ అయితే తెరుచుకుంటూ చూడొచ్చు మనం. తెరవడానికి అయితే ఇక్కడ మనుషులు చూడండి. వాళ్ళు కూడా సెపరేట్గా ఒక జనలా ఇచ్చేసుకోండి, వాళ్ళకి ఏ హాని జరగకుండా చుట్టూ ప్రొటెక్షన్ అయితే ఉంది. చూడొచ్చు మనం. ఆ దున్నలు ఇక్కడ ఉన్నాయి, వాటిని అయితే ఇక్కడ పెట్టారు. అవి గడ్డి వేసినట్టున్నారు, కొన్ని గడ్డ తింటా ఉన్నట్టున్నాయి, మనం చూడొచ్చు వీడియోలో. ఉంటాయి దున్నలు, అవి అడవి దున్నలు. రానా యూజ్ చేసుకుంటున్నది అయితే మాత్రం సినిమాలో. ఎలిఫెంట్ ఉంది ఇక్కడ చూడండి, ఏనుగు, ఒక పెద్ద ఏనుగు చూడండి. దాన్ని చెట్టు దగ్గర అయితే కట్టేస్తున్నారు, కాళ్ళకి అయితే మనం చూడొచ్చు. ఈ 50 రూపీస్ టికెట్ తీసుకుని అయితే మనం అయితే బోట్ రైడ్ వచ్చాం. ఈ టెంపుల్ చిన్నపాటి బోటు చెరువు. మనమైతే ఫస్ట్ మనకైతే లైఫ్ జాకెట్ అయితే ఇచ్చింది. లైఫ్ జాకెట్ వేసుకొని బోట్ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం అన్నాడు. చూద్దాం మరి ఎట్లా ఉంటుంది ఏంటని. అయితే యూనియన్ బోట్ లో ఉంది. ఏదైతే
స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ దీనికి కీ ఉంది. దీన్ని అయితే హ్యాండ్స్ తో స్టీరింగ్ ఆపరేట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇది స్టీరింగ్ ఆపరేట్ చేస్తున్నారు. దీన్ని చాలా ప్రమాదాలు జరిగాయి కదా, మనం ఊహించలేము ఇలా జరుగుతాయి అలా జరుగుతాయి. సో ముందు జాగ్రత్తగా మనకైతే లైఫ్ జాకెట్ వేసుకోమంటారు. చూడొచ్చు మనం, ఏం లేదు, ఒక చిన్న చెరువు. ఆ చెరువులో ఈ బోట్ రైడ్ అయితే పెట్టిండు. వ్యాపారం ఇది, టూరిజం ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. సో ఒక చెరువు ఉంది ఈ పార్క్ లో అయితే, ఆ చెరువు మధ్యలో ఈ బోట్ రైడ్ అయితే ప్రవేశపెట్టినట్టున్నారు. చూడవచ్చు మనం, మా ఊరు చెరువులాగా ఉంది ఇది కూడా. దీనికన్నా మా ఊరు చెరువే పెద్దది. దాంట్లో బోట్ పెట్టి బోట్ టికెట్ పెట్టి దీన్ని అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఒక టెంపో బోట్లు అయితే సుమారుగా 30 మంది వరకు అయితే ఉండగలరు. 30 మందిని తీసుకెళ్ళగలరు. చూడొచ్చు ఏదో రకమైన తెలుగు బండి చూడొచ్చు. మన వైపే చూస్తుంది ఇది, చూడండి చూడు. దానికి ఏమైనా దొరికేసరికి అక్కడ ఉన్న ఆకుల్ని పట్టుకున్న ఆకులు తింటా ఉంది. చూడొచ్చు మనం, దాని జెండ పెద్దగా ఉంది కదా, చాలా పెద్దగా ఉంది దాని జెండ అయితే. చూడొచ్చు మనం, జింకలు, చిన్న చిన్న జింకలు. శ్రీరామదాస్ సినిమాలో అలాంటి జింకలను చూస్తూ ఉంటాం మనం. అరణ్యము, శ్రీరాముడు వచ్చినప్పుడు జింకలు అన్నట్టు అలా ఉంది ఇక్కడ మొత్తం. ఈజీగా చెట్లు కింద ఇవైతే తింటా ఉన్నట్టున్నాయి. చూడండి, చాలా బాగుంది ఇదైతే. చూడండి, ఇదైతే దీని పేరు కణితి అంట. నీట్గా కూర్చొని నిద్రపోతా ఉన్నట్టుంది. దాని కొమ్ములు చూడండి, కొమ్ములు, చెవులు, అది కూడా పచ్చగడ్డి తింటా ఉంది. లోపల చాలా ఉన్నాయి. చూసినట్టయితే మనకి దగ్గరగా కనిపిస్తుంది ఇది కణితి జింక. మనం చూడొచ్చు, చూడండి జిరాఫీ. చూడండి జిరాఫీ ఎంత పొడుగ్గా ఉందో చూడండి. అది దాని పెద్ద డెన్ లో అదైతే తిరుగాడుతూ ఉన్నది జిరాఫీ. చూడొచ్చు మనం, దాని మెడలా చూడండి, దాని కాలు ఎంత హైట్ లో చూడండి, దాని బాడీ షేప్ చూడండి. ఆ చెట్టు మీద అంత ఎత్తులో ఉంది అదైతే. చూడొచ్చు ఇంత పెద్దగా ఉంది కదా, దాని కాళ్ళే 10 ఫీట్ హైట్ లో ఉంటాయి. చూడొచ్చు దాని మెడ షేప్ చూడండి, మెడ ఆకారం ఎలా ఉందో సరే, అంత పెద్దగా ఉందో. ఆ చెట్లని అంత ఎత్తులో ఉంది. ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ఆకారంలో షేప్ ఉంటుంది కదా, ఈ జంతువు ఇది ఒక ఆకారం వచ్చింది. దాని మేడ ఇలా అందరూ జిరాఫీ 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 అని పిలుస్తూ ఉన్నారు. చూసారా కళ్ళు, దాని మూతి అలా ఉంచండి. అసలు జిరాఫీని అయితే ఫస్ట్ టైం లైవ్ లో చూడటం. ఇలా చూడొచ్చు, చూడండి దగ్గరగా వస్తుంది. చూడండి మెడ, దాని చర్మం, బాడీ చూడొచ్చు. దాని నడవడికి చూడండి, నడిచి ఎలా నడుస్తుంది అసలు. అదొక వేరేగా అయితే నడుస్తుంది. చూడొచ్చు మనం అక్కడ జాగ్వార్ అంటే దాని పేరు, పులి. నాకు ఎక్కడ దొరుకుతురా నాయన అన్నట్టుగా తిరుగుతూ ఉంటది. ఎవరు దొరుకుతారా ఏ చేయడానికి తినడానికి అన్నట్టు చూడండి. అటు ఇటు తిరుగుతూ ఉంది, మంచి కసితో తిరుగుతూ ఉంది. చూడొచ్చు మనం, అంత పెద్దగా ఉంది కదా. అనుకుంటా దాని పేరు జాగ్వార్ అంట. అక్కడనే తిరుగుతూ ఉండదు. చూడొచ్చు మనం అడవికి రాజు, సింబా, పులి. బాగుంది చూడండి, గట్టిగా ఉంది చూడండి. దాన్ని చూసి చూడండి, ఆ నాలుగు చూడండి అది ఎంత గట్టిగా ఉందో. అయినా కొండ మీద అమ్మో నోరు ఎంత పెద్దగా ఉంది కదా, అసలు నోరు తెరిస్తేనే భయం వేస్తుంది చూడడానికి. మనం చాలా దూరంగా ఉన్నాం, ఇంకా దగ్గరికి వచ్చేది ఇంకా నోరు తెరిస్తే ఇంకేమైనా ఉందా చూడండి. అది ఎంత పెద్దగా ఉందో. దాని నాలుక, దాని నోరు, దాని పళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉంది. తీరుతా ఉన్నట్టుంది అది. చూడొచ్చు మనం, చూసారా అడవికి రాజు చూడండి అది ఎలా ఉందో. అడవికి రాజు అంటే రాజు లెక్కే ఉంది అది. మనం చూడొచ్చు దాని కళ్ళు చూడండి, రాజు అని నేమ్ ఎలా వచ్చిందంటే దాని ఆకారాన్ని చూడండి ఎలా ఉందో అసలు. అది చూడొచ్చు మనం, రాజు అంటే రాజు లెక్కనే ఉంది అది.
చూడండి మనమైతే చిరుతపులి దగ్గరికి అయితే వచ్చాం. చూడండి చిరుతపులి దాని పనులు అది ఉన్నట్టుంది, మనం పట్టించుకోవట్లేదు. అది చిరుత దాని దండలో తనైతే విశ్రాంతి తీసుకున్నట్టుంది. చూడొచ్చు మనం. 500 కేజీలు వెయిట్ ఉంటుందేమో అదైతే. చూడండి ఎలా వస్తుందో, నాతో యుద్ధానికి ఎవరు సిద్ధంగా ఉన్నారన్నట్టుంది అది. చూడొచ్చు మనం, నా ఎదురుగా వస్తుంది చూడండి. చూడొచ్చు మనం ఎంత పెద్దగా ఉందో, దగ్గరగా చూడండి. తాబేలు లాంటి శరీరం, చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది అసలు అది. అండ్ దానిలో చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుంది అది. ఆస్ట్రిచ్ పక్షులు అనుకుంటా. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కదా, పెద్ద పెద్ద కొంగల్లాగా చూడండి. అది ఎలా తెరుస్తున్నట్టుంది, దాని రెక్కలు ఎంత పొడుగ్గా ఉన్నాయి, తన కాళ్ళు, తన మూతి చూడండి ఎలా ఆకారం, కొంగ ఆకారంలో చాలా పెద్దగా ఉన్నాయి. తన కాళ్ళే 2 ఫీట్ల హైట్ ఉంది ఒక్కొక్కటి. చూడండి తన ఆకారం చూడండి, బాడీ షేప్. ఇది ఎంత పెద్దగా ఉందో ఈ ఆస్ట్రిచ్ వచ్చి. ఇదైతే దీని కాళ్ళే 5 ఫీట్ల పొడుగు ఉంది, తన మెడ ఇంకో 2 ఫీట్ల పొడుగు ఉంది. ఎంత పెద్ద చూడండి దాని షేప్, చూడండి బాడీ షేప్ అసలు చాలా పెద్దగా ఉంది. అసలు పక్షులే ఉన్నాయి అనమాట, రకరకాల పక్షుల జాతులు ఉన్నాయి. చూడొచ్చు మనం అదంతా చూడండి, ఇవన్నీ రకరకాల పక్షులే. వాడికి గన్ను అయితే బాగా చేశారు. చూడొచ్చు సరీసృపాల జగత్ అంట, మొత్తం అన్ని రకాల పాలు ఇక్కడ ఉంటాయంట. దీనికి ఎంట్రీ ఫీ అయితే 30 రూపాయలు అనమాట. చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి అసలు ఇక్కడని. చాలా చాలా మంది స్కూల్కి వెళ్ళి సండే కావున చూడడానికి చాలా మంది వచ్చారు. చూడండి ఇది ఎంత పెద్ద కొండ చిలువ, దగ్గరగా అయితే పడుకొని ఉంది. పిలిచిన పలికేటట్టు ఇది నీట్గా అయితే పడుకోండి, పట్టుకొని ముడుచుకొని అయితే పడుకున్నాం అనమాట. చూడండి డబ్బాలో ఈ పాము పేరు రక్త పింజరి. ఇది కరిస్తే మనకైతే మొత్తం రక్తం కట్టకట్ట ముక్కలు వస్తాయని చెప్పి మనకు వెళ్తూ ఉంటాం. చూడండి రక్త పింజరి చూడొచ్చు. ఇక్కడైతే షార్ప్ ఉంటుంది, ఇదైతే రక్త పింజరి పాము అయితే మాత్రం తెలిసే ఉంటుంది రక్త పింజరి కోసం. చూడండి ఆ డబ్బాలు ఎలా చూస్తుంది, పిల్లల మీద నుంచి ఎలా అయితే ఆడుతుంది. చూడొచ్చు మన పాము ఉంది, చాలా షార్ప్ అని చూడండి. ఈ పాము నాగు పాము అంటే మన ఊర్లో మనం కూడా చూస్తుంటే ఈ పాము అయితే అదుతా ఉంది. ఆ చెట్ల పైన కూడా ఉన్నాయి. మీరు చూసినట్లయితే మొత్తం ఈ డెన్లో నాగు పాములు అన్నీ ఉన్నాయన్నమాట. మాకైతే ఆ చెట్లలో కొన్ని పాములు ఉన్నాయి చెట్ల పైన. ఇదైతే మనకు అర్థం దగ్గరలో ఉంది పాము అయితే. చూడండి ఒళ్ళు జలధరించిపోతుంది దీన్ని చూస్తుంటే. కింగ్ కాబ్రా అంటే కింగ్ కాబ్రాలోనే ఉంది చూడండి. అసలు మన దగ్గరికి వస్తే, మన ముందుకు వస్తే ఇంకెంత భయంకరంగా ఉంటుంది కదా. చూడండి అది అర్థంలో ఉంది, అది అలా చూస్తుంది చూడండి ఎంత పొడుగ్గా. అసలు దాని తల భాగం చూడండి, అసలు దాని కళ్ళు చూడండి భయంకరంగా ఉంది. అసలు దాని పేరే కింగ్ కాబ్రా. అడవికి రాజసింహం అయితే ఈ పాములకి రాజు ఇదే కింగ్ కాబ్రా. చాలా పొడుగ్గా, చాలా షార్ప్ గా ఉంటది. కాటేస్తే ఇంకంతే. చూడండి అది చూడొచ్చు మనం. చూడండి ఇసుక పాము. మన గ్రామాల్లో అయితే అక్కడ కనిపించవు కానీ అనుకుంటా, ఎడారుల్లో కనిపించే పాములు అనుకుంటా. ఇవి ఇసుకలోనే ఉంటాయంట. చూడండి పాముల్లో ఎన్ని రకాలు చూసాం మనం. వీరైతే ఇసుకలో పాము, నీటిలో పాము, నాగుపాము, చెట్ల పైన తిరిగే పాము, ఎన్ని రకాల పాములు అయితే ఈ పార్క్ లో పెట్టారనమాట. మనమైతే 30 రూపీస్ టికెట్ తీసుకొచ్చి పార్క్ లో పాములన్నీ చూడొచ్చు. సో కంప్లీట్ గా డెకరేషన్ అనేది పాములతో మొత్తం గోడలతో నింపేశారు. పెయింట్స్ కూడా, చెట్లు, పాములు చూడండి. లొకేషన్ నాగుపాము ఎంత పెద్దగా మొత్తం డెకరేట్ చేశారు. అయితే నేను మొత్తం నెహ్రూ జూ పార్క్ లో ఏమేమి ఉంటాయి, ఏ జంతువు ఎక్కడ ఉంటుంది, దేని ప్రైస్ ఎంత, మీకైతే మొత్తం ఈ వీడియోలో అయితే చూపించాను. సో ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. అలానే మీకు ఏ ప్లేస్ నచ్చింది, ఏ జంతువు అయితే నచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేసేసండి. ఇది నచ్చింది, ఏది నచ్చిందని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేసేసండి. అలాగే నాకేమైనా చెప్పాలనుకుంటున్నారా, ఇంకా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఇలా తీస్తే బాగుండేది, ఇంకేమైనా చూపించాలనుకుంటున్నారా, నన్ను ఈ జూ పార్క్ కోసం ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో అడిగేసాను నాకైతే. కానీ ఇంకా ముందుకు ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్.
మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ముందుగా మన ఛానల్లోకి వెళ్ళే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే, నన్ను ఇంకా మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా మరిన్ని ఫ్యూచర్లో మరిన్ని మంచి వీడియోస్ అప్డేట్ చేయడానికి, మీకైతే చూపించడానికి నాకు ఇంకా ఉత్తేజంగా ఉత్సాహంగా ఉంటుంది. సో మీరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసి మరింత ఎంకరేజ్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ ఇప్పటివరకు అయితే ఎవరైతే చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మరింత నన్ను అయితే సపోర్ట్ చేస్తారని, ఉత్తేజపరుస్తారని అయితే కోరుకుంటున్నాను.